ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నిటిలో అద్భుతమైన విచిత్రమైన సముద్రం ఒక్కటే ఉంది. ప్రపంచం మొత్తంలో ఔషధ గుణాలు కలిగిన నీటితో నిండిన సముద్రం ఇది ఒక్కటే. ఈ సముద్రం గురించి మీకు తెలుసా? ఇది ఔషధ గుణాలు కలిగిన సముద్రం అని ఎందుకన్నారో తెలుసా? ఈ సముద్రంలో స్నానం చేస్తే చర్మ రోగాలు తగ్గిపోతాయి. అది నిజమా కాదా? ఈ సముద్రపు నీటి వలన 2 దేశాలు ఆర్థికంగా ఎంతో లాభపడుతున్నాయి. ఆ 2 దేశాలు ఏవి? ఈ సముద్రంలో దిగితే ఎవరైనా తేలిపోతారు. ఎందుకు? ఈ సముద్రంలో స్నానం చేయడం కోసం ప్రపంచ దేశాలలో నుండి ఎంతోమంది ఇక్కడికి ఎందుకు వస్తారు? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణ సముద్రాల్లో 3% ఉప్పు ఉంటే ఈ సముద్రంలో 34% ఉప్పు ఎందుకు ఉంటుంది? ఈ సముద్రం గురించి బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. ఇంతకు ఈ సముద్రం పేరేంటో మీకు తెలుసా? డెడ్ సీ, మృత సముద్రం. ప్రపంచంలో అనేక సముద్రాలు ఉన్నాయి. ఆ సముద్రాలకు ఆయా ప్రాంతాలను బట్టి వాటికి పేర్లు ఉన్నాయి. కానీ ఏ సముద్రానికి కూడా మృత సముద్రం అనే పేరు మాత్రం లేదు. ఈ సముద్రానికి మృత సముద్రం అనే పేరు ఏమిటి అనే సందేహం మీకు వచ్చిందా? ఈ సముద్రానికి మృత సముద్రం అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ సముద్రం ఎక్కడుంది? ఈ సముద్రపు నీరు ఔషధ గుణాలు కలిగి ఎందుకు ఉన్నాయి? ఈ సముద్రపు నీటితో ఆ 2 దేశాలు ఎందుకు లాభపడుతున్నాయి? మృత సముద్రం ఉప్పు మరియు మట్టి చాలా ఫేమస్ ఎందుకు? ఇంతకు ఈ సముద్రపు నీటిలో ఏముంది? లాంటి అనేక ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజంగా దేవుడు ఈ మృత సముద్రాన్ని ఇశ్రాయేల్, జోర్దాన్ దేశాలకు వరంగా ఇచ్చాడు అనే చెప్పాలి. అంత గొప్పది ఈ సముద్రం. ముందుగా ఈ సముద్రం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఈ సముద్రం సరిగ్గా ఇశ్రాయేలు, జోర్దాన్ దేశాల మధ్యలో ఉంది. ఈ సముద్రం వద్దకు వెళ్లాలంటే ఇశ్రాయేల్ దేశం నుండైనా వెళ్ళొచ్చు, లేదా జోర్దాన్ దేశం నుండైనా వెళ్ళొచ్చు. మేము హోలీల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఇశ్రాయేల్ దేశం నుండి, మరోసారి జోర్దాన్ దేశం నుండి కూడా మృత సముద్రం వద్దకు వెళుతూ ఉంటాం. కానీ ప్రతి టూర్లో మాత్రం తప్పనిసరిగా మృత సముద్రం వద్దకు వెళ్ళి తీరతాం. ఎందుకంటే ఈ సముద్రపు నీటిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అక్కడికి మా గ్రూప్ వెళ్ళి ఖచ్చితంగా స్నానం చేసి తీరతాం. ఇందులో స్నానం చేసినప్పుడు చర్మవ్యాధులన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చెప్తాను. ప్రపంచంలోనే అత్యంత పల్లంలో ఈ సముద్రం ఉంది. సముద్ర మట్టానికి 430 మీటర్లు దిగువన ఇశ్రాయేలు మరియు జోర్దాన్ దేశాల మధ్య నిశ్శబ్దంగా ఉండే ఒకే ఒక అద్భుతమైన సముద్రం మృత సముద్రం. ఈ సముద్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకు ఒక ప్రశ్న. ఈ సముద్రం పేరు బైబిల్లో ఏమని వ్రాయబడి ఉంది? కామెంట్లో తెలియచేయండి. ఇక వివరాల్లోనికి వెళితే, ప్రపంచంలో ఉన్న సాధారణ సముద్రాలలో నీటికి కొదవలేదు. స్వతహాగా ఆ సముద్రాలలోనే నీరు చాలా ఉంటుంది. సాధారణ సముద్రాల పరిస్థితి వేరు. కానీ ఈ సముద్రంలో స్వతహాగా నీరు ఉండదు. లెబనాన్ దేశంలోని మంచు పర్వతాలలోని మంచు కరిగి యోర్దాను నదిలో నీరు ప్రవహిస్తూ వచ్చి ఈ మృత సముద్రంలో కలవటం వల్ల, మరియు ఈ చుట్టుప్రక్కల వర్షాలు పడినప్పుడు ఆ నీరు ప్రవహిస్తూ వచ్చి ఈ సముద్రంలో కలవటం వల్ల ఈ సముద్రంలో నీరు ఉంటుంది. లేకపోతే ఈ సముద్రంలో నీరే ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, యోర్దాను నది నుండి ఈ సముద్రంలోనికి నీరు రాకపోతే ఈ సముద్రంలో నీరే ఉండదు. నిజం చెప్పాలంటే ఇది సముద్రమే కాదు, ఇది కేవలం ఉప్పు నీటి సరస్సు మాత్రమే. ప్రపంచంలో ఉన్న ఏ సరస్సులోకైనా ఏదో ఒక మార్గంలో నుండి నీరు రావటం, వచ్చిన నీటితో ఆ సరస్సు నిండాక మరో మార్గంలో నుండి అందులోని నీరు బయటకు పోవడమూ జరుగుతాయి. కానీ ఈ మృత సముద్రంలోనికి నీరు రావటమే కానీ బయటికి వెళ్ళడానికి మార్గమే లేదు. అంటే ఇక్కడికి వచ్చిన నీరు ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే నిల్వ ఉండి పోవాల్సిందే. ఇది సాధారణ సముద్ర మట్టానికి 430 మీటర్ల పల్లంలో ఉండటం వల్ల, ఈ చుట్టుప్రక్కలలో ఇంతకన్నా పల్లమైన ప్రదేశం మరేదీ లేకపోవడం వల్ల ఇందులోనికి వచ్చిన నీరు బయటికి వెళ్ళలేదు. కాబట్టి వేల సంవత్సరాలుగా యోర్దాన్ నది నీరు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఎండిపోయి, ఎండ వల్ల ఆవిరైపోవడం వల్ల ఇందులో ఉప్పు ఎక్కువగా మిగిలిపోయి, ఉప్పు శాతం విపరీతంగా పెరిగిపోయి ఈ నీటిలో చిక్కదనం బాగా పెరిగిపోయింది. సాధారణ సముద్రాలలో 3% ఉప్పు ఉంటే ఈ సముద్రంలో 34% ఉప్పు ఉంటుంది. ఈ నీరు చాలా చిక్కగా ఉండటం వల్ల ఇందులో దిగిన ఏ వ్యక్తి అయినా మునగకుండా తేలిపోతారు. ఇదిగో, నేను కూడా ఈ సముద్రంలో దిగినప్పుడు తేలిపోతున్నాను చూడండి. ఈ సముద్రాన్ని మృత సముద్రం అని ఎందుకంటారో తెలుసా? ఈ సముద్రంలో చేపలు గాని, ఏ ఇతర జీవులు గాని జీవించలేవు. ఈ సముద్రంలో ఏ జీవులు బ్రతకలేవు కాబట్టి దీనిని మృత సముద్రం అని పిలుస్తారు. ఈ సముద్రంలో నీటిలో జీవించే ఏ జీవులు బ్రతకలేకపోయినా
కేవలం ఒక రకమైన బ్యాక్టీరియా మాత్రమే ఇక్కడ బ్రతకగలుగుతుంది. ఈ మృత సముద్రం పొడవు సుమారు 50 కిలోమీటర్లు, వెడల్పు 15 కిలోమీటర్లు. ఈ మృత సముద్రంలో కొన్ని ముఖ్య ఖనిజాలు ఉన్నాయి. అవేంటంటే మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, బ్రోమైడ్. ఈ ఖనిజాలన్నీ ఈ నీటిలో ఉండటం వల్ల ఈ సముద్రపు నీటికి గొప్ప ఔషధ గుణాలు వచ్చాయి. ఈ మృత సముద్రంలో స్నానం చేస్తే కలిగే ఉపయోగాలు ఏమిటంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి, సోరియాసిస్ పోతుంది, ఎలర్జీలు దురదలు తగ్గిపోతాయి, మొటిమలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఈ మృత సముద్రంలో స్నానం చేసినప్పుడు రక్త ప్రసరణ మెరుగవుతుంది, శరీరంలోని విషతుల్యాలు బయటకు వస్తాయి, కండరాల నొప్పి తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులు చెప్పే మాట. అందుకే పూర్వకాలంలో కూడా బైబిల్ కాలం నుండి అనేక మంది రాజులు ఈ సముద్రంలో స్నానం చేయడానికి వచ్చేవారు. ప్రత్యేకంగా హేరోదు ఇక్కడ స్నానం చేయడానికి ఎక్కువసార్లు వచ్చేవాడు అని చరిత్ర చెబుతోంది. ఎందుకంటే ఆయనకు కూడా ఒక చర్మ వ్యాధి ఉండేది. అందుకే ఇక్కడ లభించే మట్టితో థెరపీ కూడా చేస్తారు. మృత సముద్రపు ఉప్పు మరియు మట్టి చాలా ఫేమస్. డెడ్ సీ సాల్ట్, డెడ్ సీ మడ్, డెడ్ సీ కాస్మెటిక్స్ ప్రపంచవ్యాప్తంగా అమ్మబడుతున్నాయి. ఇవి ముఖ చర్మానికి ఎంతో సౌందర్యాన్ని తెస్తాయి మరియు చర్మ సంరక్షణలో ప్రముఖమైనవి. డెడ్ సీ వాటర్తో తయారు చేసిన అనేక సోప్స్, కాస్మెటిక్స్ అమ్మబడుతూ ఉంటాయి. ఈ మృత సముద్రంలో మీరు దిగినప్పుడు మునగడానికి ఎంత ప్రయత్నించినా మునగలేరు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. సాధారణంగా మనం నీళ్లలో పడితే మునిగిపోతాం కదా, కానీ ఈ మృత సముద్రంలో మాత్రం మీరు దిగగానే మీ శరీరం ఆటోమేటిక్గా పైకి లేచిపోతుంది. మీరు మీ శరీరాన్ని ఎంత బలంగా క్రిందికి నెట్టినా ఈ నీరు మిమ్మల్ని మరలా పైకి తోసేస్తుంది. ఈ సముద్రంలో స్నానానికి దిగినప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేమిటంటే ఈత కొట్టకూడదు. ఎందుకంటే మన కళ్ళల్లో గాని ముక్కు చెవులలో గాని ఈ మృత సముద్రపు నీరు పడిందంటే విపరీతమైన మంట వస్తుంది. అందుకే ఈ మృత సముద్రంలో వెల్లకిలా పడుకోవాలి. అప్పుడు మనం నీటిపై తేలుతూ ఉంటాం. మనకి ఎటువంటి ప్రమాదమూ జరగదు. ఒకవేళ బొక్కబోర్లా పడుకుంటే ఈ సముద్రపు నీరు మన కళ్ళల్లోకి, నోట్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. పొరపాటున కూడా ఈ సముద్రపు నీరు మన నోట్లోకి, ముక్కు చెవులలోకి వెళ్లనివ్వకూడదు. ఇది చాలా ప్రమాదం. ఈ మృత సముద్రంలో 10 నుండి 15 నిమిషాల వరకు మాత్రమే స్నానం చేయాలి. ఈ సముద్రంలో దిగేటప్పుడు మన ఒంటిపై బంగారం, వెండి ఆభరణాలు ఉండకూడదు. అవి పాడైపోతాయి. ఈ సముద్రంలోనికి దిగేటప్పుడు మనం ధరించే బట్టలు కూడా పాతవే అయి ఉంటే మంచిది. సముద్రపు స్నానం పూర్తయిన వెంటనే మంచినీటిలో స్నానం చేయాలి. ఈ సముద్రం వద్దకు వెళ్ళినప్పుడు తలపై టోపీ లేదా గొడుగు, త్రాగడానికి నీరు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ చాలా విపరీతంగా ఎండ ఉంటుంది. మానవులమైన మనకు ఎంతో ఉపయోగపడే ఈ మృత సముద్రం ప్రస్తుత కాలం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఈ సముద్రం గురించి ఒక ముఖ్యమైన ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే మృత సముద్రం ప్రస్తుతం ప్రతి సంవత్సరం 1 మీటరు వరకు తగ్గిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే ప్రస్తుత రోజుల్లో జోర్దాన్ నది నుండి ఈ సముద్రంలోనికి నీరు తక్కువగా రావటం ఒక కారణమైతే, స్వతహాగా ఈ సముద్రంలో నీరు ఉండదని, యోర్దాన్ నది నీటి నుండి ఇక్కడికి నీరు వస్తే తప్ప ఇక్కడికి నీరు ఉండదని మీకు ముందే చెప్పాను. అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చి ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అందువల్ల ఈ సముద్రంలో ఉన్న నీరు అధికంగా ఆవిరైపోతూ ఉంది. ఈ కారణంగా కూడా ఈ సముద్రంలో నీరు తగ్గిపోతోంది. ఇది నిరంతరం ఇలాగే జరిగితే భవిష్యత్తులో ఈ సముద్రం ఇంకా చిన్నదైపోయే ప్రమాదం ఉంది, లేదా ఈ సముద్రం ఉండకపోవచ్చు కూడా. ఇదే చాలా మందికి ఆందోళన కలిగించే విషయం. గత కొన్ని సంవత్సరాల్లో మృత సముద్రం నీటి మట్టం చాలా తగ్గిపోవడం వల్ల ఇక్కడ భూమి లోపల గుల్లలు ఏర్పడి వేలాది సింక్ హోల్స్ ఏర్పడ్డాయి. దానివల్ల ఒక్కోసారి ఈ ప్రదేశంలో అకస్మాత్తుగా భూమి ఒక్కసారిగా కూలిపోతుంది. అలా భూమి ఒక్కసారిగా కూలిపోవడం వల్ల ఈ ప్రాంతంలో కొన్ని రోడ్లు, పార్కింగ్ ప్రదేశాలు కూడా అకస్మాత్తుగా మాయమైపోయాయి. అంటే ఈ రోజు ఉన్న రోడ్డు, పార్కింగ్ ప్రదేశం రేపు వచ్చి చూసేప్పటికీ ఉండేది కాదు. ఇలా ఎందుకు జరిగింది అని చూస్తే సముద్రంలో ఏర్పడిన గుల్లల వల్ల ఒకసారి ఇక్కడ భూమిపై ఉన్న రోడ్డు, పార్కింగ్ ప్రదేశం భూమి లోపల దిగబడిపోయింది. కారణం ఏమిటంటే ఈ మృత సముద్రంలో నీరు బాగా తగ్గిపోతూ ఉండడంతో భూగర్భ ఉప్పు కరిగిపోతోంది. ఈ మృత సముద్రానికి దక్షిణం వైపున సొదొమ, గొమొర్రా అనే పట్టణాలు ఒకప్పుడు ఉండేవి. ఆదికాండం 19వ అధ్యాయం ప్రకారం ఆకాశం నుండి అగ్ని, గంధకము కలిసి ఆ 2 పట్టణాలపై కురిసింది అని బైబిల్ చెప్తుంది కదా. అందుకే సొదొమ, గొమొర్రా అనే ఆ 2 పట్టణాలు ఇప్పుడు మ్యాప్లో కూడా కనిపించవు.
లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది కూడా ఈ మృత సముద్రానికి దగ్గరలోనే. సొదొమ గొమొర్రా అనే ఈ 2 పట్టణాల ప్రాంతంలో గంధకం గడ్డలు ఇప్పటికీ ఉన్నాయి. శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి పరిశోధించి ఆ గంధకాన్ని చూపించి దాని గురించి ఈ భూమండలం మీదే ఇలాంటి గంధకం లేదని, ఈ గంధకం ఖచ్చితంగా వేరే గ్రహం మీద నుండే ఇక్కడికి వచ్చిందని నిర్ధారించారు. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మన ఛానల్లో వీడియో ఉంది, చూడని వారు ఆ వీడియో చూడండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. హోలీ ల్యాండ్ టూర్కి వచ్చిన ప్రతి గ్రూపును తప్పకుండా ఈ మృత సముద్రం వద్దకు తీసుకొని వస్తాం. 2026 మే లేదా జూన్ టూర్లో మీరు కూడా ఇక్కడికి రాదలుచుకుంటే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని మీ టికెట్ బుక్ చేసుకోండి. ఈ మృత సముద్రం పేరు బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందో కామెంట్లో తప్పనిసరిగా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కనీసం కొందరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్, మీ బ్రదర్ బెన్హర్ బాబు.